ఓం శాంతి. ఈరోజు మురళి 23/2022, రివైజ్ డేట్ 1/3/1990। ब्राह्मण जीवन का फाउंडेशन दिव्य बुद्धि और रूहानी दृष्टि। బ్రాహ్మణ జీవితం యొక్క పునాది దివ్య బుద్ధి మరియు ఆత్మిక దృష్టి. బ్రాహ్మణ జీవితం యొక్క పునాది దివ్య బుద్ధి మరియు ఆత్మిక దృష్టి. आज दिव्य बुद्धि विधाता और रूहानी दृष्टि दाता बाप दादा चारों ओर के दिव्य बुद्धि प्राप्त करने वाले बच्चों को देख रहे हैं। ये रोज़ दिव्य बुद्धि विधाता ఆత్మిక దృష్టి దాత అయిన బాప్ దాదా నలువైపులో ఉన్న దివ్య బుద్ధి పొంది ఉన్న పిల్లల్ని చూస్తూ ఉన్నారు. हर एक ब्राह्मण बच्चे को ये दोनों वरदान ब्राह्मण जन्म से ही प्राप्त है। ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లలకు ఈ రెండు వరదానాలు బ్రాహ్మణ జన్మ తీసుకోగానే లభించాయి. ఏంటవి? దివ్య బుద్ధి और रूहानी दृष्टि. ये बर्थ रेट में सबको मिली हुई है. दिव्य बुद्धि మరియు ఆత్మిక దృష్టి అనేవి జన్మసిద్ధ అధికారంగా అందరికీ లభించి ఉన్నాయి. ये वरदान బ్రాహ్మణ్ జీవన్ కా ఫౌండేషన్ है. ఈ వరదానాలు బ్రాహ్మణ జీవితం యొక్క పునాది. जीवन परिवर्तन व मरजीवा जन्म. ब्राह्मण जीवन इन दोनों प्राप्तियों को ही कहा जाता है. జీవితం పరివర్తన కావడం లేదా మరజీవ జన్మ తీసుకోవటం, ఈ రెండు ప్రాప్తులు ఉన్నప్పుడు బ్రాహ్మణ జీవితము అని చెప్తారు. జీవన పరివర్తన లేదా మరజీవ జన్మ, ఈ రెండింటినే బ్రాహ్మణ జీవితం అని చెప్తారు. पास्ट जीवन और वर्तमान ब्राह्मण जीवन दोनों का अंतर इन दो बातों का ही विशेष है. పూర్వ జీవితం మరియు వర్తమాన సమయంలో బ్రాహ్మణ జీవితం, ఈ రెండింటి మధ్య తేడా ఈ రెండు విశేషతలతోనే ఉంది. ఏంటది? దివ్య బుద్ధి, ఆత్మిక దృష్టి. इन दोनों बातों के ऊपर संगमेगी पुरुषार्थियों का नंबर बनता है. ఈ రెండు విషయాల ఆధారంతోనే సంగమేగి पुरुषार्थ लेकर नंबर तैयार होती. इन दो बातों को सदा हर संकल्प में, बोल में, कर्म में जितना यूज़ करता है उतना ही नंबर आगे लेता है. ఈ రెండు విషయాల కోసం దివ్య బుద్ధి, ఆత్మిక దృష్టి, వీటిలో సదా ప్రతి సంకల్పం, ప్రతి మాట, కర్మలలో వీటిని ఎంత ఉపయోగిస్తూ ఉంటారో అంతే ముందు నంబర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. रूहानी दृष्टि, दृष्टि से वृत्ति, कृति स्वतः ही बदल जाते. ఆత్మిక దృష్టి ఎలాంటిదంటే దృష్టి ద్వారా సృష్టి, సృష్టి ద్వారా కృతి అంటే కర్మ స్వతహాగానే మారిపోతుంది అని చెప్తున్నారు బాబా. దివ్య బుద్ధి ద్వారా स्वयं प्रति, सेवा प्रति, ब्राह्मण परिवार के संबंध संपर्क प्रति सदा और स्वतः हर बात के लिए निर्णय यथार्थ होता है. और जहाँ दिव्य बुद्धि द्वारा यथार्थ निर्णय होता है तो निर्णय के आधार पर ही स्वयं, सेवा, संबंध, संपर्क यथार्थ शक्तिशाली बन जाते हैं. मूल बात यही दृष्टि और दिव्य बुद्धि. బాబా చెప్తున్నారు ఆత్మిక దృష్టి ఎలాంటిది? దృష్టితో సృష్టి, దృష్టితో వృత్తి మరియు కృతి. వృత్తి అంటే ఆలోచనలు, మరియు కృతి అంటే కర్మ. ఇవి స్వతహాగా మారిపోతున్నాయి కదా, అలా మార్చేసేది ఆత్మిక దృష్టి అనేది. అలాగే దివ్య బుద్ధి ద్వారా స్వయం పట్ల, సేవ పట్ల, బ్రాహ్మణ పరివారం యొక్క సంబంధ సంపర్కం పట్ల స్వతహాగా ప్రతి విషయం కోసం యథార్థ నిర్ణయము జరుగుతుంది మన బుద్ధిలో దివ్య బుద్ధి ఉంటే. మరి ఎక్కడ దివ్య బుద్ధి ద్వారా యథార్థ నిర్ణయాలు తీసుకుంటామో నిర్ణయం ఆధారంతోనే స్వయం, సేవ, సంబంధ సంపర్కం యథార్థంగా శక్తిశాలిగా తయారై ఉంటుంది మన నిర్ణయము ఆధారంతోనే. కాబట్టి ముఖ్యమైన విషయమే దృష్టి, ఆత్మిక దృష్టి మరియు దివ్య బుద్ధి. आज बाप दादा सभी बच्चों की दिव्य बुद्धि को చెక్ कर रहे थे. ఈరోజు బాప్ దాదా పిల్లలందరి దివ్య బుద్ధిని చెక్ చేస్తూ ఉన్నారు. सबसे पहले दिव्य बुद्धि की पहली परख वो सदा बाप को
आपको मन स्वयं को और हर ब्राह्मण आत्मा को जो है जैसा है वैसे जानकर उस रूप में पाप से जितना लेना चाहिए वह अधिकार सदा प्राप्त करता रहता है। అన్నింటికన్నా ముందుగా దివ్య బుద్ధి పొందాక దాని మొదటి గుర్తు ఏంటంటే దివ్య బుద్ధి మనకి దొరికింది, అది ఉపయోగిస్తున్నాము అంటే దాని మొదటి గుర్తు ఏముంటుందంటే వాళ్ళు సత్తా బాబాను, స్వయాన్ని అంటే తమను తాము మరియు ప్రతి బ్రాహ్మణాత్మను ఎవరు ఎలా ఉన్నారో అలాగే అదే రూపంలో గుర్తుపట్టి బాబాను ఎలాంటి వారు ఎలా ఉన్నారు అదే రూపంలో గుర్తుపట్టి బాబా నుండి ఎన్ని ప్రాప్తులు తీసుకోవాలో అంత అధికారం సదా ప్రాప్తించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ అధికారము పొందేస్తూ ఉంటారు. जो बाप ने बनाया है सेवा के निमित्त रखा है, जो बाप ने ब्राह्मण जीवन की विशेषताएं व दिव्य गुण दिए हैं, जैसा निमित्त बनाए ऐसे अपने आप को पहचान उस प्रमाण अपने को आगे बढ़ाना, इसको कहते हैं बाप को, आपको और ब्राह्मण आत्मा जो है जैसे वैसे उसको जानकर आगे बढ़ाना, यह है दिव्य बुद्धि की पहली फर्क. బాబా చెప్తున్నారు ఏదైతే బాబా నిమిత్తముగా ఉంచారో మనల్ని బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతలు దివ్య గుణాలు మనలో నింపారో బాబా ఎలా ఎలా మనల్ని నిమిత్తంగా తయారు చేశారో ఏ కార్యాలకు ఆ మాదిరిగా మనల్ని మనం గుర్తుపట్టడం. బాబా నాలో ఏం చూసి దేనికోసం నిమిత్తంగా ఉంచారు, ఇది మనల్ని మనం ఎప్పుడు గుర్తించుకుంటూ దాని అనుసారం ముందుకి తీసుకెళ్ళడం మనల్ని మనం. దీన్నే ఏమంటున్నారు బాబా, బాబాను స్వయాన్ని బ్రాహ్మణాత్మగా ఎవరైతే బ్రాహ్మణాత్మలు ఎవరైతే ఉన్నారో ఎలా ఉన్నారో అలా వారిని గుర్తుపట్టి ముందుకు తీసుకెళ్ళడం. మనము ముందుకెళ్ళడం దేనికోసం నిమిత్తం చేస్తారు, ఏ విశేషతలు నేను ఉపయోగించాలి తెలుసుకొని ముందుకెళ్ళడం, ఇతరులని కూడా యథార్థంగా గుర్తుపట్టి ముందుకు నడపటం. ఇది దివ్య బుద్ధి యొక్క మొదటి గుర్తు. బాబాని కానీ స్వయాన్ని కానీ పరివారాన్ని కానీ ఇలా గుర్తించి ముందుకెళ్ళడం. దివ్య బుద్ధి అర్థాత్ హోలీ హంస బుద్ధి. దివ్య బుద్ధి అంటేనే హోలీ హంస బుద్ధి. हंस अर्थात स्वच्छता, क्षीर और नीर को व मोती और पत्थर को पहचान मोती ग्रहण करने वाले. हंस अंटेने స్వచ్ఛత, పాలు, నీరు, ముత్యాలు, రాళ్ళు వీటిని గుర్తించి గ్రహిస్తుంది. అది ముత్యాలనే గ్రహిస్తుంది, పాలనే గ్రహిస్తుంది కదా. जानते हैं कि ये कंकड़ है, ये मोती है, लेकिन कंकड़ को धारण नहीं करते, इसलिए होली हंस संगम ये ज्ञान स्वरूप विद्या देवी सरस्वती का वाहन है. హంసకు తెలుసు ఇవి రాళ్ళు, ఇవి ముత్యాలు అని, కానీ అది రాళ్లను ధారణ చెయ్యదు. అలాగే మీరందరూ హోలీ హంసలు, సంగమయుగి జ్ఞానస్వరూపం ఇది. అందుకే విద్యాదేవి సరస్వతి యొక్క వాహనం హంస గాయనం చేశారు. ఆప్ సభి జ్ఞాన స్వరూపం. హంసగా కావడం అంటే జ్ఞానస్వరూపంగా కావడము. ఇస్లియే విద్యాపతి యా విద్యాదేవి హో. అందుకే విద్యాపతి విద్యాదేవి అయ్యారు మీరు. ఏ వాహన్ దివ్య బుద్ధికి నిశాని హే. హంస వాహనము అంటే మన దివ్య బుద్ధి యొక్క గుర్తేది. आप सभी ब्राह्मण बुद्धि योग द्वारा तीनों लोगों की सेर करते हो. చూడండి మీ దివ్య బుద్ధి ఎంత గొప్పదో. బ్రాహ్మణులు మీరు ఈ దివ్య బుద్ధితో 3 లోకాలు రోజు తిరిగి వస్తుంటారు షికారు చేసి కదా. बुद्धि को भी वाहन कहते हैं. ये दिव्य बुद्धि का वाहन सभी वाहन से तीव्र गति वाला है. బుద్ధిని వాహనంతో పోలుస్తారు. ఒక చోట కూర్చొని ఉండగానే ఎక్కడికెక్కడికో వెళ్ళి వస్తుంది కదా. అందుకే ఇప్పుడు ఈ దివ్య బుద్ధి అనే వాహనము అన్ని వాహనాల కన్నా తీవ్రగతి కలిగినటువంటిది. దివ్య బుద్ధికు బుద్ధి బల్ భీ కహా జాతా హై. బుద్ధి బలము అని కూడా అంటారు దివ్య బుద్ధిని.
क्योंकि बुद्धि बल द्वारा ही बाप से सर्वशक्तियाँ कैच कर सकते, इसलिए बुद्धि बल कहा जाता है. ఎందుకంటే బుద్ధి బలం ద్వారానే బాబా దగ్గరికి వెళ్ళడము, బాబా నుండి సర్వశక్తులు గ్రహించి నింపుకోవటం అనేది జరుగుతుంది. అందువలన బుద్ధి బలము అని పేరిచ్చారు దీనికి. जैसे साइंस बल है, साइंस बल कितनी हद की कमाल दिखाते हैं. साइंस బలము అంటారు కదా, అది ఎన్ని హద్దులో ఉన్న అద్భుతాలు చూపిస్తుంది. कई बातें जो आज मानव को असंभव लगती वो संभव कर दिखाते. అసంభవము అని అనిపించేది మానవులకి అది కూడా సంభవం చేసి చూపిస్తుంది సైన్స్ బలం కదా. लेकिन ये विनाशी बल है. साइंस बुद्धि बल है लेकिन दिव्य बुद्धि बल नहीं है, संसारी बुद्धि है. इसलिए इसे संसार के प्रति, प्रकृति के प्रति ही सोच सकते हैं और कर सकते हैं. కానీ సైన్స్ యొక్క బలము అనేది వినాశీ బలము. సైన్స్ కూడా బుద్ధి బలమే, కానీ దివ్య బుద్ధి బలం అనరు దాన్ని, సంసారీ బుద్ధి, ప్రపంచక బుద్ధి. అందుకే వారి తెలివితేటలతో వారు ప్రపంచం పట్ల, ప్రకృతి పట్ల మాత్రమే ఆలోచించగలుగుతున్నారు, ఏదైనా చేయగలుగుతున్నారు అని చెప్తున్నారు బాబా. दिव्य बुद्धि बल मास्टर सर्वशक्तिवान बनाता है. परमात्मा पहचान, परमात्मा मिलन, परमात्मा प्राप्ति की अनुभूति कराता है. కానీ దివ్య బుద్ధి బలం ఎటువంటిదంటే మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారు చేస్తుంది మనల్ని. పరమాత్మ గుర్తింపు, పరమాత్మ మిలనము, పరమాత్మ ప్రాప్తిని అనుభూతి చేయిస్తుంది ఇది. दिव्य बुद्धि जो चाहो जैसे चाहो असंभव को संभव करने वाले. दिव्य बुद्धि అంటే మనం ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా, అసంభవాన్ని కూడా సంభవంగా చేసేటటువంటిది. दिव्य बुद्धि द्वारा हर कर्म में परमात्मा प्यार, पवित्र टचिंग अनुभव कर हर कर्म में सफलता का अनुभव कर सकते. दिव्य बुद्धि द्वारा ప్రతి కర్మలలో కూడా పరమాత్మ ప్రేమ అంటే పవిత్రమైన టచింగ్స్ పరమాత్మ నుండి అనుభవం చేసుకుంటూ ప్రతి కర్మలో సఫలతను అనుభవం చేయగలరు. దివ్య బుద్ధి మన దగ్గర ఉంటే ప్రతి కర్మలో పరమాత్మ నుండి టచింగ్స్, పవిత్రమైన టచింగ్స్ మనకి టచ్ అవుతూ ఉంటాయి మన బుద్ధికి. దాంతో మనం సఫలత అనుభవం చేసుకోగలం ప్రతి కర్మలో. दिव्य बुद्धि कोई भी माया के वार को हार खिला सकती. మనది దివ్య బుద్ధి కరెక్ట్గా మనం పొందేము, అది ఉపయోగిస్తున్నాము అనుకోండి, మాయా వార్ చేసిన ఓడించలేదు మనల్ని. जहाँ परमात्मा टचिंग है, प्योर टचिंग है, मिक्सचर नहीं, वहाँ माया की टचिंग अथवा वार असंभव है. ఎక్కడైతే పరమాత్మ టచింగ్స్ ఉన్నాయో, పవిత్రమైన టచింగ్స్ ఉన్నాయో మన బుద్ధికి, మిక్స్చర్ అనేది, మిక్సరిటీ జరగటం లేదో, మన ఆలోచనలు, మన ఆందోళన, మన గాబరా మిక్స్ చేయట్లేదు. పరమాత్మ టచింగ్తో మనం నడుస్తున్నాం, అతని పైన పెట్టి అలా మన బుద్ధిని క్లీన్గా, క్లియర్గా ఉంచుకున్నాం అనుకోండి, అక్కడ మాయా టచింగ్ లేదా మాయా యుద్ధం జరగడం అసంభవం. మాయా का आना तो చూడ लेकिन టచ్ भी नहीं कर सकते. మాయ రావడం వదిలేయండి, కానీ టచ్ కూడా చేయలేదు, అది రాను రాలేదు, టచ్ చేయలేదు కూడా. ఇక్కడ దివ్య బుద్ధి ఉపయోగించి నడిచే చోట మాయా దివ్య बुद्धि के आगे सफलता की वरमाला बन जाती. माया नहीं रहती. మాయ వచ్చినా దివ్య బుద్ధి ఉండేవారు ఎదురుగా సఫలత యొక్క వరమాలగా తయారై మెడలో పడుతుంది. అది మాయా అనే రూపంలో ఉండదు. అది जैसे द्वापर के रजोगुनी ऋषि मुनि आत्माएं शेर को भी अपनी शक्ति से शांत कर देते थे ना. शेर साथी बन जाता, वाहन बन जाता, खिलौना बन जाता, परिवर्तन हो जाता है ना. ఎలాగైతే ద్వాపరేగ నుండి వచ్చే రజోగుని ఋషి ముని ఆత్మలు సింహాన్ని కూడా వారి తపశక్తితో శాంతపరిచేసేవారు అని మనం వింటూ వచ్చాం కదా. అంటే సింహం కూడా వారికి సాథీగా, సహయోగం ఇచ్చేదిగా, వాహనంగా తయారైపోతూ ఉండేది, ఆట బొమ్మలా తయారైపోయేది. వాళ్ళు ఎలా చెప్తే అలా వింటూ సింహం కూడా పరివర్తన అయిపోయేది అని మనం విన్నాం కదా. तो आप सतो प्रधान मास्टर सर्वशक्तिवान दिव्य बुद्धि वरदानी, उन्होंने आगे माया क्या है? माया दुश्मन से परिवर्तन नहीं हो सकती क्या? दिव्य बुद्धि बल अति श्रेष्ठ बल है, सिर्फ इसको यूज़ करो.
వాళ్ళకన్నా మీ దగ్గర ఉన్నది సత్వప్రధాన మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉండే దివ్య బుద్ధి దొరికిన వరదాని ఆత్మలు మీరు. వాళ్ళ ఎదురుగా సింహం లొంగిపోయినప్పుడు మీ ఎదురుగా మాయ ఏంటి? శత్రుత్వం నుండి అది పరివర్తన కాలేదా ఏంటి? శత్రువుగానే మాయ ఎప్పుడు ఉంటుందా ఏంటి? మీరు కరెక్ట్గా దివ్య బుద్ధిని ఉపయోగించి పురుషార్థం చేస్తే అది శత్రు రూపంలో ఉండదు. మీకు ఇంకా సఫలత యొక్క మార్గం చూపించేలా మారిపోతుంది. మీ మెడలో సఫలత యొక్క హారంగా మారిపోతుంది. కాబట్టి దివ్య బుద్ధి బలము అతి శ్రేష్టమైన బలము. దీనిని కేవలం ఉపయోగించండి. బాబా ఎప్పుడో ఇచ్చేశారు. బాబా పిల్లలు అయిన రోజునే. जैसा समय उस विधि से यूज़ करो तो सर्वसिद्धियाँ आपकी हथेली पर है. సమయానికి అనుకూలంగా ఆ విధి ప్రకారంగా వీటిని ఈ దివ్య బుద్ధిని ఉపయోగిస్తూ వెళ్తే సర్వసిద్ధులు మీ అరచేతిలో ఉంటాయి. సిద్ధులంటే ప్రాప్తులు, సఫలత. సిద్ధి कोई बड़ी चीज़ नहीं है, सिर्फ దివ్య బుద్ధికి సఫాయి. సిద్ధి పొందడం గొప్ప మాట, గొప్ప విషయం కాదు. కేవలం బుద్ధి యొక్క సఫాయి ఉండాలి. దివ్య బుద్ధి బాబా ఇచ్చారు, కానీ అది కరెక్ట్గా క్లీన్గా యూజ్ చేయాలి దాన్ని. जैसे आजकल के जादूगर हाथ की सफाई दिखाते हैं ना, ये दिव्य बुद्धि की सफाई सर्वसिद्धियों को हथेली में कर देती है. ఎలాగైతే ఈ రోజుల్లో గారడీ వాళ్ళ చేతిలో సఫాయి ఉంటేనే ఆ గారడీ పనిచేస్తుందన్నమాట. అలాగే దివ్య బుద్ధి యొక్క సఫాయి, స్వచ్ఛత ఉంటేనే సర్వసిద్ధులు మీ అరచేతిలో పనిచేస్తూ ఉంటాయని చెప్తున్నారు బాబా. आप सभी ब्राह्मण आत्माओं ने सर्वसिद्धियाँ प्राप्त की है, लेकिन दिव्य सिद्धियाँ साधारण नहीं. బ్రాహ్మణులు మీరందరూ సర్వసిద్ధులు పొందేరు, కానీ దివ్య సిద్ధులవి. సర్వసిద్ధులు అంటే దివ్య సిద్ధులు, సాధారణమైనవి కాదు అని చెప్తున్నారు బాబా. तब आपकी मूर्तियों द्वारा आज तक भी भक्त सिद्धि प्राप्त करने के लिए जाते हैं. కాబట్టి మీ మూర్తుల ద్వారా మీరు పొందిన సిద్ధికి గుర్తుగానే మూర్తులు మీ ద్వారా ఈనాటి వరకు కూడా భక్తులు సిద్ధిని పొందాలని వెళ్తూ ఉంటారు దర్శనం కోసం. जब सिद्धि स्वरूप बने हैं तब तो भक्त आपसे मांगने जाते. మీరు సిద్ధి స్వరూపం అయ్యారు, అందుకే భక్తులు మీ దగ్గర అడగడానికి వెళ్తున్నారు సిద్ధులు పొందడానికి. समझा तो समझा दिव्य बुद्धि की क्या कमाल है. दिव्य बुद्धि एक అద్భుతం ఏంటి అర్థమైంది కదా. सृष्टि स्पष्ट हुई ना दिव्य बुद्धि की कमाल. लेकिन आज क्या देखा होगा టీచర్స్ सुना. అయితే ఈరోజు బాబా ఏం చూశారు మన బుద్ధిని చెక్ చేసినప్పుడు? టీచర్స్ विनिपिंचंडी. टीचर्स तो बाप समान मास्टर शिक्षक हो गई ना. टीचर अर्थात हर संकल्प बोल और हर सेकंड सेवा में उपस्थित ऐसे सेवादारी को ही बाप दादा టీచర్ कहते. టీచర్స్ బాబా సమానంగా మాస్టర్ శిక్షకులు అయ్యారు కదా టీచర్ అక్కయ్యలు అంటే. టీచర్ అంటేనే అర్థము ప్రతి సంకల్పము, ప్రతి మాట మరియు ప్రతి సెకండు సేవలో ఉపస్థితులై ఉంటారు. అటువంటి వారిని, అటువంటి సేవాదారులనే బాబ్దాదా టీచర్ అని సంబోధిస్తారు. ప్రతి సంకల్పం వాచ ప్రతి సెకండ్ సేవ ఇమిడి ఉండాలి వారిది. हर समय वो वाणी द्वारा सेवा नहीं कर सकते हो. हर समय तो वाणी द्वारा सेवा नहीं कर सकते, थक जाएंगे ना. लेकिन अपने फीचर्स द्वारा हर समय सेवा कर सकते. इसमें थकावट की बात नहीं है, ये तो कर सकते हैं ना. टीचर्स बोलने की सेवा तो यथाशक्ति समय प्रमाण ही करेंगे, लेकिन फरिश्ता फीचर्स के फीचर्स हो ప్రతి సమయంలో వాచా ద్వారా సేవ చేయలేము, ఉండదు కూడా. ఒకవేళ ఉన్నా కంటిన్యూ చేయాలి, అలసిపోతూ ఉంటాం, ఇంకొకరు ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాల్సి వస్తుంది కదా. కానీ మీ ముఖ కవలికల ద్వారా సేవ అనేది ప్రతి సమయంలో చేయవచ్చు. అది దానిలో అలసిపోయే విషయం ఉండదు. ఇదైతే చేయగలరు కదా. టీచర్స్కి మాటలతో సేవ చేయటం అనేది యథాశక్తి అనుసారము చేస్తూనే ఉన్నారు. కానీ ఫరిస్తా అనే మీ భవిష్యత్, ఫరిస్తా స్వరూపం, భవిష్యత్ యొక్క ఫరిస్తా స్వరూపం మీ ముఖంలో ఇప్పుడే కనిపించేలా అటువంటి సేవ చేయండి అని చెప్తున్నారు బాబా. సంగम का फ्यूचर फरिश्ता है, वो फीचर्स में दिखाई दे तो कितनी अच्छी सेवा होगी. సంగం యొక్క భవిష్యత్ ఏంటి? మీది ఫరిస్తా కావాలి కదా.
దేవత సత్యగల అవుతారు, కానీ సంగమీగంలోనే మన భవిష్యత్ ఏంటి? సత్యగల వెళ్ళకముందే ఫరిస్తా. ఈ ఫరిస్తా రూపం అనేది మీ ముఖంలో కనిపించాలి. ఎంత మంచి సేవ జరుగుతుంది అలా తయారైపోతే. जब जड़ चित्र फीचर्स द्वारा अंतिम जन्म तक भी सेवा कर रहे तो आप चैतन्य श्रेष्ठ आत्माएं अपने फीचर्स द्वारा, अपने चेहरे द्वारा सेवा सहज कर सकते हैं. మీ జడమైన విగ్రహాల ద్వారా ఆఖరు జన్మ వరకు కూడా సేవ జరుగుతుంది. చూడండి, భక్తులు ఎంతో అనుభవాలు పొందుతున్నారు. అటువంటిది మీరు చైతన్యంగా శ్రేష్ఠ ఆత్మలై ఉన్నారు. ఇప్పుడు మీ ముఖ కవలికల ద్వారా సేవ సహజంగా జరుగుతుంది. ఆప్కే ఫీచర్స్ మీ సదా సుఖకి, శాంతికి, ఖుషికి ఝలక్. మీ ముఖంలో ఎలా ఉండాలి? సదా సుఖం యొక్క, శాంతి యొక్క, ఖుషి, ఆనందం యొక్క మెరుపు ఎప్పుడు ప్రకాశిస్తూ కనిపించాలి. వీరు ఎదురుగా వస్తే, వీరి ముఖంలో చూస్తే ఏదో ఒక శాంతి మాకు దొరుకుతుంది, సుఖం దొరుకుతుంది, సంతోషం పెరుగుతుంది అనే మాదిరిగా ఉండాలి టీచర్ అంటే. कैसे भी दुखी, अशांत आत्मा, परेशान आत्मा आपके फीचर्स द्वारा अपना श्रेष्ठ फीचर बना सकते. అనుభవం అయినా ఎలాంటి దుఃఖి అశాంతి ఆత్మ మీ ఎదురుగా వచ్చినా, అలజడిలో ఉన్న ఆత్మలు మీ ఎదురుగా వచ్చినా, మీ ముఖము చూడగానే మీ ముఖము ద్వారా వారి యొక్క శ్రేష్టమైన భవిష్యత్తు తయారు చేసేసుకోవాలి. మీ ముఖం యొక్క ప్రభావం వాళ్ళ మీద పడి నేను నా భవిష్యత్తు ఇలా తయారు చేసుకుంటాను అని ముందుకి రావాలి. శ్రేష్ట భవిష్యత్తు తయారు చేసుకోవాలి. ऐसा अनुभव है ना, इलांटे अनुभवाल మీకు ఉండి ఉంటాయి కదా. अमृत वेले अपने फीचर्स को चेक करो. जैसे शरीर के फीचर्स को चेक करते हैं ना, जैसे फरिश्ते फीचर्स में खुशी का, शांति का, सुख का, श्रृंगार ठीक है, ये चेक करो तो स्वतः और सहज सेवा होती रहेगी. ఎలాగైతే శరీరం యొక్క రూపురేఖలు మీరు చెక్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా ఫరిస్తా అనే ముఖంలో ఫరిస్తా రూపం మీ ముఖంలో కనిపిస్తే అటువంటి ముఖంలో ఖుషి, శాంతి, సుఖం యొక్క అలంకారం బాగుంటుంది అన్నారు బాబా. కాబట్టి ఇది చెక్ చేసుకోండి. అప్పుడు స్వతహాగా మరియు సహజంగా సేవ జరుగుతుంది. ఈ అలంకారం మీ ముఖంలో ఉండేలా గమనిక పెట్టుకుంటే స్వతహాగా సహజంగా సేవ జరుగుతుంది. అంతేకాదు నిరంతరం సేవ జరుగుతూ ఉంటుంది. మనం ఏ కండిషన్లో ఉన్నా, ఎలాంటి సేవ బిజీలో ఉన్నా, ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా కూడా మనకి తెలియకుండానే మన ముఖం ద్వారా సేవ జరుగుతుంది. सहज लगता है ना टीचर्स को, ये तो 12 घंटा ही सेवा कर सकते हैं. సహజమే కదా ఈ సేవ. 12 గంటలు కూడా కంటిన్యూ చేయాలన్నా చేయగలరు ఇటువంటి సేవ. ये वाणी की सेवा तो 2-4 घंटा ही करेंगे, लेकिन प्लानिंग का काम, भाषण का काम करेंगे तो थक जाएंगे. इसमें तो थकने की बात ही नहीं, नेचुरल है ना. వాచతో జ్ఞానం చెప్పాలంటే 2 గంటలు 4 గంటలు ఎనర్జీ కదా. అలాగే ప్లాన్లు తయారు చేయాలి, కూర్చొని ఉపన్యాసం ఇవ్వాలి అన్నా కూడా దానికి ఒక లిమిట్ ఉంటుంది మన ఎనర్జీకి. తర్వాత అలసట వచ్చేస్తుంది. కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ చేస్తాను అంటాం కదా. కానీ ముఖ కవలికల్ని ఎప్పుడు కూడా ఉత్సాహంతో, ఖుషితో, సుఖం, శాంతితో పరిస్థితులా కనిపించేలా ఉంచుకుంటే అందులో అలసట ఉండదు. నేచురల్, అది నేచురల్ పురుషార్థం. మనం ముఖ కవలికల పైన మనం గమనిక పెడితే वैसे अनुभवी सभी हो, लेकिन बाप दादा ने देखा फौरन में कुत्ते और बिल्ली बहुत पालते हैं, ऐसा खिलौने भी वही लाते हैं. तो अनुभव बहुत अच्छा करते हैं, लेकिन कभी कुत्ता आ जाता, कभी कोई बिल्ली आ जाती है, उसको निकालने में टाइम लगा देते हैं. బాబా చెప్తున్నారు, మీరందరూ అనుభవిలే, కానీ బాప్ దాదా చూశారు విదేశాలలో కుక్క, పిల్లి ఇవి చాలా పెంచుకుంటూ ఉంటారు. బొమ్మలు కూడా అలాంటివి దగ్గర పెట్టుకుంటారు. మధుబన్ వచ్చినప్పుడు కూడా తెస్తూ ఉంటారంట, ప్రజెంట్ చేస్తూ ఉంటారు బొమ్మలు ఎవరికైనా. కాబట్టి మీ అనుభవం చాలా బాగా చేస్తున్నారు. మీరు ముఖం అలా ఉంచుకోవాలనుకుంటున్నారు, కానీ అప్పుడప్పుడు కుక్క వచ్చేస్తుంది, మాయ కుక్కలా. అప్పుడప్పుడు పిల్లి వచ్చేస్తుంది, దాన్ని పక్క తీయటంలో టైం తీసేసుకుంటున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. लेकिन आज सुनाయినా कि మాయ आपकी सफलता की माला बन जाएगी. కానీ ఈరోజు బాబా స్పష్టంగా చెప్పారు, దివ్య బుద్ధి ఎప్పుడూ
ఉపయోగించే స్థితిలోనే మీరు ఉంటే మాయ సఫలత యొక్క మాలగా మారిపోతుంది. सभी నిమిత్త సేవాదారికి గలే మే మాల పడి హుయే. కాబట్టి నిమిత్త సేవాదారులందరి మీ మెడలో మాల పడి ఉంది కదా. सफलता की माला है वह कभी कभी गले में माला होते भी दिखाई नहीं देते. సఫలత యొక్క మాల ఉందా మీ అందరి మెడలో? అప్పుడప్పుడు మాల పడి ఉన్నా కనిపించట్లేదా? बाहर ढूंढते रहते कि सफलता मिले, जैसे रानी की कहानी सुनाते हैं ना. బయట వెతుకుతున్నారా, నాకు సఫలత ఉండట్లేదు, సఫలత ఉండట్లేదు, సఫలత దొరకాలి, సఫలత దొరకాలి. ఏదో రాణి కథ చెప్తారు కదా, మెడలోనే హారాలు ఉంచుకొని వెతికింది అని. అలా మీరేమైనా వెతుక్కుంటున్నారా అడుగుతున్నారు బాబా. గలే మీ హార్ హోతే హుయే భీ బాహర్ ఢూంढती रहे, ऐसे तो नहीं करते ना. బయట వెతికిందంట రాణి హారాలు, అలా మీరు చేయట్లేదు కదా. సఫలత హర్ బ్రాహ్మణాత్మక అధికారే. సఫలత ప్రతి బ్రాహ్మణాత్మక అధికారం దొరుకుతూ ఉంటుంది మనకి. దాన్ని వెంటనే బాబాకు థ్యాంక్స్ చెప్పడం, సఫలత పొందేనని సంతోషించటం, దాన్ని ఇంకా ఇంకా ముందుకు ఆ విశేషతను తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. దివ్య బుద్ధి ఉపయోగిస్తే అదంతా అవుతుంది. దివ్య బుద్ధి లేకపోతే ఏమవుతుంది, మనకి పాజిటివ్ ఉండే చోట కూడా నెగిటివ్ని వెతుక్కుంటూ మనం లేదు 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 అంటుంటే లేదు వైపే వెళ్తుంది. ఏదో సైంటిస్ట్ చెప్పినట్టు ఏంటంటే, మనం ఏది ఆలోచిస్తామో మన మీది పదే పదే మన నోటి నుండి అంట అదే మనల్ని ఆకర్షిస్తుంది. లేదు లేదు అంటే లేకపోవడమే ఆకర్షిస్తుంది. బాలేదు బాలేదంటే బాలేకపోవడమే ఆకర్షిస్తుంది. సఫలత లేదు లేదు, సంయోగం లేదు లేదు, ఎవరి నుండి అంటే లేదు లేదే ఉంటుంది ఎప్పుడు మీకు. సంయోగం చేయడానికి ముందుకు ఎవరు రారు లేదు లేదు అంటే. అందుకే నువ్వేది ఆలోచిస్తావో, నువ్వేది మాట్లాడతావు అదే నిన్ను అట్రాక్ట్ చేసుకొని వస్తుంది అని ఒక సైంటిస్ట్ చెప్పినట్టు బాబా కూడా ఏం చెప్తున్నారు, సఫలత ప్రతి బ్రాహ్మణాత్మక అధికారం. బయట వెతుక్కోకండి, దీన్ని మీ దగ్గర ఉంది, దాన్ని చూసుకోండి అని చెప్తున్నారు బాబా. सभी टीचर सफलता मूर्त होना कि పురుషార్థి మూర్త మెహనత్ మూర్త హో. టీచర్ అక్కలందరూ సఫలతా మూర్తులే కదా, లేదా పురుషార్థి మూర్తులు శ్రమ పడే మూర్తులుగా ఉన్నారా? పురుషార్థ్ भी సహజ పురుషార్థ్ మెహనత్ వల్ల नहीं. పురుషార్థం కూడా సహజ పురుషార్థం ఉండాలి, శ్రమ పడే పురుషార్థం ఉండకూడదు. యథార్థ పురుషార్థకి పరిభాష ये कि नेचुरल अटेंशन. कई कहते अटेंशन रखना है ना. యథార్థ పురుషార్థం యొక్క పరిభాష ఏంటంటే సహజంగా అటెన్షన్ పెట్టి నడవడము, అదే యథార్థ పురుషార్థం. కొంతమంది అంటారు అటెన్షన్ పెట్టమంటున్నారు కదా బాబా అని, లేకిన్ అటెన్షన్ టెన్షన్ మీ బదల్ జాతే ఏ పతా नहीं పడతా. కొంతమందికి ఆ అటెన్షన్ కూడా టెన్షన్లా మారిపోయి పురుషార్థం మీద అటెన్షన్ కూడా పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. టెన్షన్లోకి మారినప్పుడు అటెన్షన్ అనేది పొరపాట్లు జరిగిపోవడం, దానికోసం ఆలోచించేసి ఇంకొద్ది మన యాదస్త్, మన యొక్క యాక్టివ్నెస్ తగ్గిపోవడం ఇలా అయిపోతూ ఉంటుంది. అందుకే మీకు తెలియదు కూడా అది, ఈ అటెన్షన్ అనేది ఒక టెన్షన్లో నాది మారుతుంది అని తెలియకుండానే అది అయిపోతూ ఉంటుంది. నేచురల్ అటెన్షన్ అర్థాత్ యథార్థ పురుషార్థి. కానీ అటెన్షన్ కూడా టెన్షన్ రూపంలో ఉండకూడదు, నేచురల్ అటెన్షన్ ఉంటేనే యథార్థ పురుషార్థి అని చెప్తున్నారు బాబా. टीचर्स से बाप दादा का प्यार है इसलिए मेहनत करने नहीं देते. दिल का प्यार तो यही होता है ना. టీచర్స్ పైన బాప్ దాదాకు ప్రేమ ఉంది, అందుకనే శ్రమ పడనివ్వరు టీచర్స్ని. హృదయం యొక్క ప్రేమ ఉంటే ఇదే జరుగుతుంది కదా మరి. अच्छा फिर दूसरी बार सुनाएंगे कि और क्या क्या देखा, थोड़ा थोड़ा सुनाएंगे. सबके अंदर अपना चित्र तो आ रहा है. ఇంకొకసారి వచ్చినప్పుడు నేను ఇంకా ఏమేం చూసాను అనేది చెప్తాను, కొద్దిగా చెప్తూ ఉంటాను మీకు అని చెప్తున్నారు బాబా. నేను మీ రిజల్ట్ చెప్తూ ఉంటే లేదా గుర్తులు చెప్తూ ఉంటే, పురుషార్థి యొక్క గుర్తులు ఏంటన్నది మీ అందరి మనసులో మీ చిత్రం మీకు వచ్చేస్తుంది కదా. నాది ఏంటి, నేను ఎలా ఉన్నాను, నా దివ్య బుద్ధి ఎంత యూజ్ అవుతుంది, చిత్రం కనిపిస్తుంది కదా. देश विदेश में सेवा की धूमधाम अच्छी है. भारत की कॉन्फ्रेंस भी बहुत अच्छी सफल रही. దేశ విదేశాల్లో సేవ యొక్క వైభవం చాలా బాగుంది, అంటే ధూమ్ధామ్గా సేవలు జరుగుతున్నాయి. భారతీయులు కూడా కాన్ఫరెన్సులు చాలా చక్కగా సఫలత పొందేలా చేస్తూ ఉన్నారు. సఫలతాకి నిశానీ హే, సఫలతాకి खुशबू पर आने वाली आत्माएं अपने उमंग उत्साह से संख्या में बढ़ती जाती. అంటే సేవలో ఉన్న సఫలతకు గుర్తు ఏం కనిపిస్తుంది అంటే, సఫలత యొక్క సుగంధము
ఇక్కడ వచ్చే ఆత్మలు వాళ్ళలో ఉల్లాస ఉత్సాహంతో ముందుకు నడుస్తున్నారు, సంఖ్య పెరుగుతుంది అని చెప్తున్నారు బాబా. अच्छे की निशानी ये है कि सबके अंदर देखने सुनने पाने की इच्छा बढ़ रही है. సేవ మంచిగా ఇది జరుగుతుందనే దాని గుర్తు ఏంటంటే అందరి మనసులో ఇదేదో చూడాలి, వినాలి, పొందాలి అనే కోరిక పెరుగుతుంది. ఏ హే అచ్చేకి నిశాని, ఇది సేవ బాగా నడుస్తుందనే దాని గుర్తు. तो ये नहीं सोचो संख्या कम होगी, अगर अच्छा करते तो ఇచ్చా बढ़ेगी, సంఖ్యతో बढ़ेगी. సంఖ్య తక్కువ ఉంటుందని ఆలోచించకండి. ఒకవేళ మంచిగా మీరు చేస్తూ వెళ్ళిపోతే అందరిలో ఆ కోరిక పెరుగుతుంది, సంఖ్య కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు బాబా. चाहे फॉरेन के रिट्रीट में चाहे कॉन्फ्रेंस में, दोनों के रिजल्ट दिन प्रतिदिन अच्छे से अच्छे दिखाई दे रहे. ఫారెన్లో రిట్రీట్స్ పెడుతూ ఉన్నారు, కాన్ఫరెన్స్లు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో. రెండింటి యొక్క రిజల్ట్ కూడా రోజు రోజుకి అతి మంచిగా కనిపిస్తూ ఉంది అని చెప్తున్నారు బాబా. सबसे अच्छे रिजल्ट ये है कि पहले जो फॉरेन में कहते थे कि ब्रह्मा कुमारियों के नाम से कोई आएगा नहीं, अभी तो डायरेक्ट ब्रह्मा कुमारियों के आश्रम में रिट्रीट करने जा रहे, राजयोग सीखने के लिए जा रहे, ये समझते. तो ये है पर्दे के बाहर आए, घूंघट खोला है. బాబా చెప్తున్నారు అన్నింటికన్నా మంచి రిజల్ట్ ఏం కనిపించింది అంటే విదేశాలలో బ్రహ్మకుమారిలు అనే పేరు వింటే ఎవరు వచ్చేవారు కాదు, స్టార్టింగ్లో అలా ఉండేది. కానీ తర్వాత డైరెక్ట్గా బ్రహ్మకుమారిలు ఆశ్రమం ఎక్కడ అని వెతుక్కొని రిట్రీట్లో పాల్గొనడానికి వస్తున్నారు, రెసిడెన్షియల్ కోర్సెస్లో రాజయోగ నేర్చుకోవటానికి వస్తున్నారు. అంటే ఏంటి, తెర వెనుక ఉన్న బ్రహ్మకుమారులు ఇప్పుడు బయటకు వచ్చారు, ముసుగు తెరవబడింది అని చెప్తున్నారు బాబా. मधुबन निवासी व सेवाधारी सभी ने चाहे भारत के अनेक स्थानों से आकर सेवा की. मधुबन निवासी व चारों ओर के सेवादारियों ने स्नेह से बातों को ना देख, आराम को ना देख अच्छी अथक सेवा की. इसलिए बाप दादा चारों ओर की अथक सेवा की सफलता को प्राप्त करने वाले विशेष बच्चों को सेवा की मुबारक, दिल की मुबारक दे रहे हैं. आवाज़ गूंजती हुई चारों ओर फैल रहे हैं. మధుబన్ నివాసీలు మరియు సేవాదారులందరూ భారతదేశం నుండి కానీ అనేక స్థానాల నుండి కానీ విదేశాలలో వచ్చి సేవ చేశారు. కాబట్టి మధుబన్ నివాసీలు మరియు నలువైపులో ఉన్న సేవాదారులందరూ స్నేహంతో సేవ చేశారు. విదేశాల్లో ఎదురయ్యే సమస్యలు చూడకుండా, విశ్రాంతిని కూడా లెక్క చేయకుండా మంచిగా అలసట లేని సేవ చేశారు. అందుకే బాప్ దాదా నలువైపులో ఉన్న అలసట లేని సేవ యొక్క సఫలత పొంది ఉన్న విశేష పిల్లలకు సేవ యొక్క అభినందనలు హృదయం పూర్వకంగా ఇస్తూ ఉన్నారు. బాబా చెప్తున్నారు, ధ్వని ఏదైతే మీ నుండి వస్తుందో నలువైపులా వ్యాపిస్తూ ఉంది అని చెప్తున్నారు బాబా. అచ్చా సర్వ దివ్య బుద్ధి रूहानी वरदानी आत्माएं सदा बुद्धि बल को समय प्रमाण कार्य प्रमाण यूज करने वाली ज्ञान स्वरूप आत्माओं को सदा अपने फरिश्ते फीचर्स द्वारा अखंड सेवा करने वाले स्वतः सहज पुरुषार्थी आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. बाबा ఎవరికి నమస్తే చెప్తున్నారు? సర్వ దివ్య బుద్ధి ఆత్మిక వరదాని ఆత్మలకు సదా బుద్ధి బలాన్ని సమయం అనుసారము కార్యమానుసారము ఉపయోగించుకుని వెళ్ళే జ్ఞానస్వరూప ఆత్మలకు సదా తమ యొక్క ఫరిస్తా అనే ముఖ కవలికల ద్వారా అఖండ సేవ చేసేటటువంటి స్వతః సహజ పురుషార్థి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. डबल विदेशी भाई बहनों के अलग अलग ग्रुप से अव्यक्त बाप दादा की मुलाकात. डबल विदेशी అన్ని లెక్కలు వేర్వేరు గ్రూపులుగా అవ్యక్త బాప్ దాదా కలుస్తున్నారు. सभी अपने श्रेष्ठ भाग्य को देख हर्षित रहते हो. అందరూ మీ శ్రేష్ఠ భాగ్యాన్ని మీరు చూసుకుంటూ హర్షితులుగా ఉంటున్నారా? चाहे और कितने भी आए लेकिन आपका भाग्य तो सदा ही है. మీ తర్వాత ఎంతోమంది వస్తూ ఉండొచ్చు బాబా పిల్లలుగా, కానీ మీ భాగ్యం సదా ఉండనే ఉంది. आप उन्हों को आगे करके भी आगे रहेंगे, क्योंकि आगे करने वाले स्वतः ही आगे रहते हैं.
తర్వాత తర్వాత వస్తున్న వారిని కూడా ముందుంచుతూ మీరు ముందుకి ఉంటారు. ఎందుకంటే ముందు పెట్టేవాళ్ళు స్వతహాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. औरों को आगे रखने से आपका पुण्य जमा हो जाता है. ఇతరులు ముందు పెట్టడం వల్ల మీ పుణ్యం జమ అవుతుంది. तो आगे बढ़ गए ना, అంటే ముందుకు మీరు వెళ్ళినట్టే కదా ఇతరులు ముందు పెడితే. సదా ये लक्ष्य हर कदम में हो कि आगे बढ़ना और बढ़ाना है. సదా ఇది లక్ష్యం ఉండాలి ప్రతి అడుగులో. ముందుకు మేము నడవాలి మరియు నడిపించాలి. जैसे बाप ने बच्चों को आगे किया, स्वयं बैकबोन रहा, लेकिन आगे बच्चों को किया. బాబా ఎలాగైతే బ్రహ్మ బాబా పిల్లల్ని ముందుంచి ఆయన స్వయం బ్యాక్ బోన్గా వెన్నెముక వెనుక ఉండి నడిపించారు కదా. तो फॉलो फादर करने वाले हो ना, మీరు फॉलो फादर చేస్తారు కదా. जितना यहाँ बाप को फॉलो करते उतना ही विश्व के राज्य तख्त पर भी नंबर वार फॉलो करेंगे. సంగమీగంలో ఎంత బాబాని మీరు ఫాలో చేస్తే అంత సతీగంలో రాజ్య సింహాసనం పొందే విషయంలో కూడా ఫాలో చేయగలరు. బ్రహ్మ బాబా కృష్ణుడు అవుతారు కదా, తోడులోనే మీరు ఫాలో అవుతారు ఇక్కడ ఫాలో చేస్తే. తఖ్త్ లేనా హై యా తఖ్త్ నషిన్కో దేఖ్నా ఏమంటారు. మీరు అలా సింహాసనం తీసుకుంటారా ఫాలో అయ్యి సత్యుగంలో చూస్తారా సింహాసనం మీద కూర్చునే వాళ్ళని. సత్యుగ में तो 8 बैठेंगे, फिर क्या करेंगे. 8 మందికే ఛాన్స్ సింహాసనం మీద కూర్చోడానికి సత్యుగంలో. మరి మీరు ఏం చేస్తారు. थोड़ा समय టేస్ట్ करेंगे, కొద్దిసేపు కూర్చొని టేస్ట్ చేస్తారంటారా సింహాసనం మీద. जब विश्व महाराजन अपने महल में जाएगा तो आप बैठ कर देखेंगे, फिर क्या करेंगे. విశ్వ మహారాజు తన మహల్లో వెళ్ళినప్పుడు మీరు కూర్చొని చూస్తారా, ఏం చేస్తారు. जितना इस समय सदा बाप के साथ खाते पीते रहते खेलते पढ़ाई करते उतना ही वह साथ रहते. సంగమీగంలో ఎంతైతే బాబా తోడుగా తింటూ తాగుతూ ఉంటారో, బాబాని మర్చిపోకండి తినేటప్పుడు తాగేటప్పుడు. ఎంతైతే బాబా తోడులోనే నిరంతరం ఉంటారో, మీరు బాబాతోని ఆడుకుంటూ ఉంటారో, బాబాతోని చదువుకుంటారో. బ్రహ్మ బాబా కూడా చదువు పైన చాలా ఇంట్రెస్ట్. మురళి అంటే బాబా పాగల్ అంటారు కదా, పిచ్చి అయిపోట తప్పన అంతా ఉండేది బాబాకు. అలా మనం కూడా బాబా తోడుగా ఇక్కడ క్లాస్మేట్ అయిపోవాలి. ఎప్పుడో మురళి వింటున్నాం మనం ఎప్పుడో అనే అలా కాకుండా మురళిని వదలకూడదు. అన్ని విషయాలు తినడం తాగడం ఉండడం ఆడుకోవటం చదువుకోవటం అన్నీ బాబాతో పాటు చేస్తూ ఉంటే అక్కడ సత్యుగంలో బాబా తోడులోనే వస్తారు మీరు దగ్గరలో బ్రహ్మ బాబాకు. तो ब्रह्मा बाप से बहुत प्यार है ना, बाप दादा को भी खुशी है कि ब्रह्मा बाप के लाडले ब्रह्मा कुमार और कुमारियाँ हैं. కాబట్టి బ్రహ్మ బాబా పైన చాలా ప్రేమ ఉంటుంది కదా మీ అందరికీ. బాప్ దాదాకు కూడా ఖుషి అవుతుంది బ్రహ్మ బాబా యొక్క అల్లారు ముద్దు బ్రహ్మ కుమార్ కుమారీలు మీరు అని. ब्रह्मा बाप के साथ अनेक जन्म समीप रहेंगे, साथ रहेंगे. బ్రహ్మ బాబా తోడులో అనేక జన్మలు సమీపంగా ఉంటాం, మనం తోడులో ఉంటాం. 21 जन्म की तो गारंटी है, भिन्न नाम रूप से ब्रह्मा की आत्मा के साथ संबंध में रहेंगे. 21 జన్మల వరకైతే గ్యారంటీ. రకరకాల నామరూపాలు మారినా బ్రహ్మ యొక్క ఆత్మతో సంబంధంలో ఉంటాం మనం. ये दिल में आता है या सुनना है इसलिए कहते हैं, ఫీలింగ్ ఆती है. బాబా ఇది చెప్తుంటే మీ లోపల నుండి ఫీలింగ్ వస్తుందా, అవును బ్రహ్మ బాబా తోడులో ఒకప్పుడు ఉన్నాను ఉంటాను అని. లేదా బాబా చెప్తున్నారు కదా సరేలే అని వింటున్నారా. సమీప ఆత్మ బ్రహ్మకు మేము అనేది మీకు అది లోపల నుండి ఫీలింగ్ వస్తుందా. जितना समीप तक स्मृति रहती उतना नेचुरल नशा निश्चय होता रहेगा. ఎంతైతే ఆ సమీపత యొక్క స్మృతి మీకు కలుగుతుందో బాబాతో ఎన్ని జన్మలు సమీపంగా తోడులో వచ్చామని, అంతా మీలో నేచురల్గా నశ నిశ్చయము స్వతహాగా ఉంటుంది. ఇటువంటి విశేష ఆత్మతో మన జన్మలు అని ఎంత నశ ఉంటుంది కదా. दिल से सदा ये अनुभव करो कि अनेक बार बाप के साथी बने हैं, अभी भी हैं, अनेक बार बनते रहेंगे. హృదయం నుండి సదా ఇది అనుభవం చేసుకోండి. అనేక సార్లు బాబాకు సాథి అయ్యాం, ఇప్పుడు కూడా అయ్యాం, అనేక సార్లు
అవుతూ ఉంటాము అని. बच्चों का अविनाशी पुरुषार्थ देख बाप दादा को विशेष खुशी होती है. పిల్లల యొక్క అవినాశి పురుషార్థం చూస్తూ బాప్ దాదాకైతే విశేషమైన ఖుషి కలుగుతూ ఉంటుంది. सदैव माँ बाप और परिवार का छोटे बच्चों के ऊपर विशेष प्यार होता है और सभी का प्यार ही उनको बढ़ाता है. सदा తల్లి తండ్రికి మరియు పూర్తి పరివారానికి చిన్న పిల్లల మీద విశేషంగా ప్రేమ ఉంటుంది. పరివారంలో ఉన్న చిన్న పిల్లల మీద అమ్మా నాన్నకు ప్రేమ ఉంటుంది విశేషంగా. మరియు అందరి ప్రేమయే వాళ్ళని ముందుకి నడిపిస్తూ ఉంటుంది. बाप दादा सदा देखते रहते कि कौन सा बच्चा कितने आगे बढ़ रहा है और कितनी సేవ में వృద్ధి कर रहा है. బాప్ దాదా చూస్తున్నారు ఏ పిల్లలు ఎంత ముందుకు వెళ్తున్నారు, ఎటువంటి సేవల వృద్ధి ఎంత సేవల వృద్ధి చేస్తూ ఉన్నారని చూస్తున్నారు. तो सदा यही वरदान याद रखना कि सदा నిరంతర్ और నేచురల్ పురుషార్థం. కాబట్టి సదా ఇదే వరదానం గుర్తుంచుకోండి. బాబా ఈరోజు ఇస్తున్న వరదానం సదా నిరంతర మరియు సహజ పురుషార్థిగా కండి. इस वर्ष इसी वरदान को स्मृति में रख स्मृति स्वरूप बनना. हर एक समझे कि ये वरदान पर्सनल मेरा वरदान है. ఈ సంవత్సరంలో ఈ వరదానం స్మృతిలో ఉంచుకొని స్మృతి స్వరూపంగా తయారవ్వండి. ప్రతి ఒక్కరు కూడా భావించండి ఈ వరదానం పర్సనల్గా నాకే ఇచ్చారు బాబా. సదా నిరంతర మరియు నేచురల్ పురుషార్థంలో ఉండడం. सभी बिजी रहते हो ना तो बिजी होता है, जो बिजी होता है उसके पास माया नहीं आती क्योंकि आपके पास उसे रिसीव करने का टाइम ही नहीं. బిజీగా ఉంటున్నారా? ఎవరు సదా బిజీగా ఉంటారో మాయ రాదు వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే అది వచ్చినా రిసీవ్ చేసుకునే టైమే మీ దగ్గర ఉండదు. तो इतने बिजी रहते हो या कभी कभी रिसीव कर लेते हो. ब्राह्मण बने ही क्यों? बिजी रहने के लिए ना. అంత బిజీగా ఉంటున్నారా లేదా అప్పుడప్పుడు మాయని రిసీవ్ చేసేసుకుంటున్నారా? బ్రాహ్మణులు అయ్యిందే మాయ వైపు చూడకుండా దీనిలో బిజీ అవడానికి కదా. బాప్ దాదా హంసీ మే कहते कि బిజీ रहने वाले ही बड़े थे बड़े బిజినెస్ మెన్. అప్పుడప్పుడు హాస్యంగా బాబా అంటూ ఉంటారు బిజీగా ఉండేవాళ్ళు అతి గొప్ప బిజినెస్ మెన్ అవుతారు. ఇది బిజినెస్ కదా. జ్ఞానరత్నాలను అనుభవం చేయడము, అనేక మందికి పంచిపెట్టడం. सारे दिन में कितना बड़ा बिजनेस करते जानते हो? हिसाब रखना आता है. ఎంత బిజినెస్ అవుతుంది రోజు మొత్తంలో లెక్క పెట్టడం వస్తుందా మీకు? హర్ కదమో మే పద్మోంకి కమాయి. ఎంత బిజినెస్? ప్రతి అడుగులో పద్మాల సంపాదన. కదం మే పదం సారే కల్ప్ మే సబ్ బిజినెస్ కోయి నహీ కర్ సక్తా. ఒక అడుగులో పద్మాలు సంపాదించటం ఇలాంటి బిజినెస్ మొత్తం కల్పంలో ఎక్కడ ఎవ్వరు చేయలేరు అని చెప్తున్నారు బాబా. तो जितना जमा होता है उतना जमा की खुशी होती है. ఎంత ఇలా సంపాదన జమ అవుతుంటే అంత ఖుషి అనేది పెరుగుతుంది. सबसे ज़्यादा खुशी किसको रहती है? नशे से कहो हम नहीं खुश होंगे तो कौन होगा? ये नशा भी हो किंतु निर्माण. అందరికన్నా ఎక్కువ ఖుషి ఎవరికి ఉంటుంది చెప్పండి? నషాతో చెప్పండి. నాకు లేకపోతే ఇంకెవరికి ఉంటుంది అని. నేను ఖుషిగా లేకపోతే ఇంకెవరు ఉంటారు ప్రపంచంలో? నష కూడా ఉండాలి కానీ నిర్మాణచిత్తులుగా కూడా ఉండాలి ఇంకోవైపు. जैसे अच्छे वृक्ष की निशानी ये फल वाला होगा लेकिन झुका होगा ऐसा नशा है. మంచి వృక్షం అయితే ఎలా ఉంటుంది తెలుసా? పళ్ళతో నిండి ఉంటుంది, అంతే వంగి ఉంటుంది. కాబట్టి నష ఉంటుందా? నిర్మాణచిత్ మరియు नशा रेंडू तो दोनों साथ साथ हो. आप सबकी नेचुरल जीवन ही ये होगी कि किसी को भी देखेंगे तो उसी स्मृति से देखेंगे कि ये एक ही परिवार की आत्मा ही, इसलिए नुकसान वाला नशा नहीं है. మీ అందరి నేచురల్ జీవితం ఏమైపోయిందంటే ఎవరినైనా చూసినప్పుడు ఈ ప్రతి ఒక్క ఆత్మ కూడా మన పరివారం యొక్క ఆత్మలే అనే స్మృతిలో మీరు చూస్తారు కదా. అందుకే నష్టాన్ని కలిగించే నష కాదు ఇది. అహం కాదు కదా. అహంలోకి తీసుకెళ్తే అది నష్టాన్ని కలిగించే నష. హర్ ఆత్మకి ప్రతి దిల్ కా ప్యార్ స్వతः ही इमाज होता है. మన పరివారంలో ఉండే ఆత్మలే అనే భావనతో చూడడం వలన ప్రతి ఒక్కరి పట్ల హృదయం నుండి ప్రేమ స్వతహాగా ఇమాజ్ అవుతుంది.
कभी किसी के प्रति घृणा नहीं आ सकती, ఎవరి పట్ల ఏవాగించుకోము. कभी कोई गाली देवे तो भी घृणा नहीं आ सकती, क्वेश्चन नहीं उठ सकता. ఎవరైనా ఒకవేళ తిట్టేసినా మనల్ని అప్పుడు కూడా ఏవాగించుకో, మనం దాన్ని తీసుకో, హర్ట్ అవ్వం. మన పరివారంలో వాళ్ళే కదా, వీళ్ళు ఎందుకు అన్నారు నన్ను, క్వశ్చనే చెయ్యం మనం. जहाँ क्वेश्चन मार्क होगा वहाँ हलचल जरूर होगी. క్వశ్చన్ చేసామంటే అలజడి స్టార్ట్ అవుతుంది మనసులో, సంకల్పాల్లో. ఫుల్ స్టాప్ लगाने वाले फुल पास होते, फुल स्टॉप పెట్టేయాలి, అప్పుడు ఫుల్ పాస్ అవుతారు. ఫుల్ స్టాప్ वही लगा सकते जिसके पास శక్తిयों का फुल स्टॉप हो. ఫుల్ స్టాప్ ఎవరు పెట్టగలరు? హర్ట్ అవ్వకుండా, ఏదైనా చిన్న చిన్న విషయాలన్నింటికి హర్ట్ అవ్వకుండా ఎవరు ఫుల్ స్టాప్ పెట్టగలరు? ఎవరి దగ్గర అయితే శక్తుల యొక్క ఫుల్ స్టాక్ జమ అయి ఉంటుందో వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టగలరు. अच्छा, बाप दादा ने विदाई के समय सभी बच्चों को होली की मुबारक दी. बाप दादा వేడుకోలు చెప్తూ పిల్లలందరికీ హోలీ యొక్క శుభాకాంక్షలు చెప్పారు. होली बच्चों के लिए सदा होली है. होली बच्चों के लिए सदा होली है. पवित्रंगा ఉన్న పిల్లల కోసం सदा होली है. सदा ही ज्ञान रंग में रंगे हुए, इसलिए खास रंग लगाने की आवश्यकता नहीं पड़ती. సదా జ్ఞానం అనే రంగులో రంగరింపబడి ఉన్నారు, అందుకే ప్రత్యేకంగా రంగులు వేసుకునే అవసరం మీకు రాదు. ये लोग तो लगाते भी नहीं है ना, ఫారెన్ में नहीं लगाते, విదేశాల్లో రంగులు కూడా వేసుకోరంట. హోలీ ఫెస్టివల్ వాళ్ళకు ఉండదు. वो तो हुआ मनोरंजन, बाकी रंग में रंग कर मिकी मौस नहीं बनना है. అది మనోరంజనానికి వేసే రంగులు, బయటకు వేసుకునేవి. కానీ ఆంతరికంగా మీరు రంగులు మార్చుకొని మిక్కీ మౌస్ కాకండి. सदा होली, हम सो होली रहने वाले और होली मनाने वाले हो, औरों को भी होली बनाने का रंग डालते. सदा होली हम सलमित అంటే హోలీగా ఉండేవారు, పవిత్రంగా ఉండేవారు మరియు హోలీ జరుపుకునేవారు. ఇతరులకు కూడా హోలీగా అంటే పవిత్రంగా తయారు చేసే రంగులు ఇతరుల మీద కూడా వేసేవారు మీరు. सभी बच्चों को होली की मुबारक हो और साथ साथ उमंग उत्साह वाले जीवन में उड़ने की मुबारक हो. పిల్లలందరికీ హోలీ యొక్క శుభాకాంక్షలు మరియు దాంతోపాటు ఉల్లాస ఉత్సాహాలతో జీవితంలో ఎగురుతూ ఉండాలి అని బాబా అభినందనలు తెలియచేస్తున్నారు. అచ్చా, వరదాన్. ఈరోజు మురళి నుండి వరదానం. साक्षी पन के अचल आसन पर विराजमान रहने वाले अचल अडोल ప్రకృతి జీత్ భవ. సాక్షి స్థితి అనే అచల ఆసనం పైన విరాజమానమై ఉండేటటువంటి, అచంచలముగా స్థిరముగా ప్రకృతి జీతులుగా కండి. प्रकृति चाहे हलचल करे या अपना सुंदर खेल दिखाए, दोनों में प्रकृति पति आत्माएं साक्षी होकर खेल देखती. प्रकृति తన అలజడి సృష్టించిన లేదా సుందరమైన ఆట చూపించిన ప్రకృతి, రెండింటిలో కూడా ప్రకృతిపతి ఆత్మలు సాక్షిగా ఉంటూ ఆటని చూస్తారు. వాళ్ళు ఆట అన్నంత ఈజీగా. ఖేల్ देखने में मज़ा आता है, घबराते नहीं. ఆట అంటే మజా వస్తుంది చూడడానికి, ఇంకా భయపడిపోరు కదా. जो तपस्या द्वारा साक्षीपन की स्थिति के अचल आसन पर विराजमान रहने का अभ्यास करते, उन्हें प्रकृति के व వ్యక్తిयों की कोई भी बातें हिला नहीं सकती. కాబట్టి ఎవరైతే తపస్సు ద్వారా సాక్షి స్థితి అనే స్థితిలో అచల ఆసనంపై, అచంచల స్థితి అనే ఆసనంపై విరాజమానమే ఉండి అభ్యాసం చేస్తారు, వారిని ప్రకృతి యొక్క లేదా ఏ వ్యక్తుల యొక్క విషయాలు, సమస్యలు ఏవి కూడా కదిలించలేవు. प्रकृति और माया के 5 खिलाड़ी अपना खेल कर रहे, आप उसे साक्षी होकर देखो, तब कहेंगे अचल अडोल प्रकृति जीत आत्मा. ప్రకృతి మరియు మాయ యొక్క పంచ ఆటగాళ్ళు, 5 ఆటగాళ్ళు. ప్రకృతి యొక్క 5 తత్వాలు, మాయ యొక్క 5 వికారాలు. 5 ఆటగాళ్ళు వాళ్ళ ఆట చూపిస్తూ ఉన్నారు. దానిని మీరు సాక్షి చూస్తూ ఉండేటప్పుడే అచంచలంగా, స్థిరంగా మరియు ప్రకృతి జీతాత్మగా ఉండగలరు అని చెప్తున్నారు బాబా.
स्लोगन, मन बुद्धि को एक बाप में एकाग्र करने వల్ల ही పూజ్యాత్మ పంతే. మనస్సు బుద్ధిని ఒక బాబా పైన ఏకాగ్రం చేసే వారే పూజ్యాత్మగా తయారవుతారు. మనస్సు బుద్ధిని ఒక బాబా పైన ఏకాగ్రం చేసే వాళ్ళే పూజ్యాత్మగా తయారవుతారు. అచ్చా, బాబా ఈరోజు దివ్య బుద్ధి ఆత్మిక దృష్టి యొక్క విశేషత చాలా చక్కగా వివరించి చెప్పారు. దివ్య బుద్ధి ఉంటే ఆటోమేటిక్గా నిర్ణయాలు కరెక్ట్గా తీసుకొని ప్రతి కార్యంలో సఫలత పొందగలరు అని చెప్తున్నారు బాబా. ఆత్మిక దృష్టి ఉంటే ఆటోమేటిక్గా మన వృత్తి, ఆలోచన సరళి మరియు మన కర్మలు చేసే పద్ధతి స్వతహాగా మంచిగా తయారైపోతుంది. ఆత్మిక దృష్టితో వృత్తి కృతి స్వతహాగా తయారవుతాయి ఆత్మికంగా. వీటిని ఉపయోగించండి అంటున్నారు బాబా. ఎప్పుడో బ్రాహ్మణ జన్మ తీసుకోగానే బాబా ఇచ్చేస్తారు, కానీ వాటిని ఉపయోగించినట్లయితే దాని రిజల్ట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓం శాంతి. ఈరోజు సీతమ్మధార సెంటర్లోని జెండా వందన కార్యక్రమం ఉంది. మీ అందరికి కూడా దానికి ఆహ్వానం ఇచ్చి ఉన్నారు లతక్కయ్య. ఇప్పుడు 9:30-10 గంటలకల్లా స్టార్ట్ అవుతుంది క్లాస్. అవి అయిపోయాక భోగు, జెండా ఎగరేయడం ఇది ఉంటుందన్నమాట. అందుకని అందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలి. మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే టిఫిన్ అది పూర్తి చేసుకొని వచ్చేసేయండి. అడ్రస్ ఈనాడు తెలుసు కదా, సీతమ్మధార ఈనాడు ఏరియా అంటే తెలుసు. ఆ రోడ్లోనే ఇంకొంచెం పైకి వెళ్తే అల్లూరి సీతారామరాజు బొమ్మ వస్తుంది. ఆ బొమ్మ దగ్గర నుండి రైట్ సైడ్ తిరిగాక ఒక 3-4 లైన్ లెఫ్ట్ సైడ్ వీధులు ఉంటాయి. అంటే మనం అల్లూరి సీతారామరాజు బొమ్మ నుండి కుడి పక్కకు తిరిగాక అది మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్ నుండి ఎడం పక్కకి అటు కొండవైపుకి వీధులు ఉంటాయి అన్నమాట. అది 4 సందు అలా రావచ్చు. అంటే ఏదైతే మనం ఇలా తిరిగే లెఫ్ట్ సైడ్ సందు 4వ సందు ఎక్కడ తిరుగుతాం మనం, దాని ఎదురుగా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంటుంది అన్నమాట. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎక్కడుందో దాని ఎదురు లైనే లెఫ్ట్ సైడ్ మనం తిరగాలి. ఏపీఎస్సిబి కాలనీ అంటారు. ఆ లైన్లోనే మన సెంటర్ ఉందన్నమాట. ఎవరికైనా అడ్రస్ తెలియని వాళ్ళు ఇక్కడ 9:30 కల్లా వస్తే ఇక్కడ నుండి కూడా కలిసి వెళ్ళిపోవచ్చు. ఓం శాంతి. ఈరోజు కామెంటరీ చెప్పాం, టైం అవుతుంది కదా, రేపు మళ్ళీ చెప్పుకుందాం. ఓం శాంతి. हर श्वास में तुम्हें याद करूं बाबा, पूरे हुए अरमान मेरे। हर श्वास में तुम्हें याद करूं बाबा, पूरे हुए अरमान मेरे। जैसे सागर में मिलती है नदियाँ, जैसे सागर में मिलती है नदियाँ,
ऐसे मिलूं बाबा शाम सवेरे, ऐसे मिलूं बाबा शाम सवेरे। तुमसे बिछड़ कर बहुत है तड़पे, कोई प्यासा जैसे पानी बगैर। तुमसे बिछड़ कर बहुत है तड़पे, कोई प्यासा जैसे पानी बगैर। अब पाकर तुम्हें हर खुशी पाई, अब पाकर तुम्हें हर खुशी पाई। तुम ही तो हो माता पिता मेरे, तुम ही तो हो माता पिता मेरे। जैसे सागर में मिलती है नदियाँ, जैसे सागर में मिलती है नदियाँ, ऐसे मिलूं बाबा शाम